కృష్ణ తన నట జీవితంలో ఆది నుంచి కనుక చూసుకుంటే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి పెద్దపీట వేశారు. 67 నుంచి కనుక మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోకళ్ళు కనుక చూస్తే ఈ కొత్త తరహా విధానానికి తెరలేపింది కూడా సూపర్ స్టార్ కృష్ణే. 1970 దశకానికి వచ్చేప్పటికి దాదాపుగా ఇంకా 74వ సంవత్సరం ఈ ప్రాంతంలో కనుక చూసుకుంటే తెలుగు సినిమాల్లో కొత్త పోకళ్ళు వచ్చేసాయి. ముఖ్యంగా జానపద చిత్రాలకి ఆదరణ తగ్గిపోయింది. పౌరాణిక చిత్రాలు కొంత ఆదరణ ఉన్నా కూడా పూర్వం ఉన్నటువంటి అభిమానం ఆదరణ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువత వాళ్ళ దృక్పథంలో ఉన్నటువంటి మార్పు ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది ఇండస్ట్రీ మీద. అలాగే యాంగ్రీ యంగ్మెన్గా అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా ఇండస్ట్రీలో అవతరించడం, నిరుద్యోగం పెరగటం. సో నిరుద్యోగ యువత యాంగ్రీ యంగ్మెన్ అమితాబ్ బచ్చన్ని తమలో చూసుకోవటం, దానికి తోడు హాలీవుడ్ సినిమాలో కూడా మార్పు వచ్చింది. హాలీవుడ్ సినిమాలను ఇన్స్పిరేషన్గా తీసుకుని హిందీ సినిమాలో కూడా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. ఉదాహరణ చూసుకోండి, జ్యూవెల్ థీఫ్ దేవానంద్ నటించారు, ఒక మార్పు. అలాగే మరి దీవార్ కనుక చూసుకుంటే అదే అంతే, అలాంటి మార్పే. ఇలాంటి ఒడవడి ఎప్పుడైతే వచ్చిందో కృష్ణ చాలా శరవేగంతో ముందుకు దూసుకెళ్ళారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ రోజు ఎన్టీ రామారావు కనుక తీసుకుంటే ఎన్ఐటి బ్యాండ్ అని చెప్పి ఒక సొంత బ్యాండ్ పెట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే తనకంటూ ఒక బ్యాండ్ కనుక ఉంటే తనకు నచ్చిన సినిమా తీయచ్చు, తన అభిరుచి మేరకు సినిమా తీయచ్చు. ఒకటి నష్టపోతే తనే నష్టపోతారు, మిగతా వాళ్ళు ఎవరు కదా. ఇది ఆయన కాన్సెప్ట్. కరెక్ట్గా ఇదే టైంలో అకిన నాగేశ్వరరావు కూడా అన్నపూర్ణ ఫిల్మ్స్ అని దుక్కిపాటి మధుసూదనరావు గారు ఈయన మెయిన్, దానికి చైర్మన్ కిందేమో అకిన నాగేశ్వరరావు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి సినిమాలు తీసేవాళ్ళు. సో వాళ్ళకు ఒక బ్యాండ్ అంటూ ఏర్పడింది. 1969కి వచ్చేటప్పటికి కృష్ణ అగ్ని పరీక్ష అని చెప్పేసి పద్మాలయ బ్యానర్ మీద తీశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. దీనికి ఆదిశేషగిరిరావు వాళ్ళ తమ్ముడు ప్రొడ్యూసరు, ఈయనకి అప్పుడు 17 సంవత్సరాలు. మరి హనుమంతరావు పేరు ఎందుకు వేయలేదు అని చాలా మంది డౌట్ వస్తుంది. హనుమంతరావు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయన ఒక ఆర్మీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో ఆయన పనిచేసేవారు కాబట్టి అందులో ఉన్నప్పుడు తన పేరు వాడుకోవటం మంచిది కాదు అని చెప్పేసి ఆయన పేరు వేసేవాళ్ళు కాదు. ఇండైరెక్ట్గా ఆయన హస్తం అంటూ ఉండేది. కాకపోతే ఏంటంటే దేవుడు చేసిన మనుషులకి సినిమాలకు వచ్చేప్పటికి హనుమంతరావు కూడా పూర్తి స్థాయిలో రంగప్రవేశం చేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. ఈ విధంగా కృష్ణ కూడా సినిమా రంగంలోకి ఒక ఉవ్వెత్తు తరంగంలాగా వచ్చేసారు. ఇదే టైంలో మరి కాంతారావుకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అప్పుడు తన పరిస్థితి రాను ఇబ్బందికరంగా తయారవుతుంది. జానపద చిత్రాల కరువు అవుతున్నాయి, పౌరాణిక చిత్రాల్లోనూ తనకి పెద్ద ప్రవేశం ఉండట్లేదు. మరో పక్క చూసుకుంటే సాంఘిక చిత్రాలు తన వరవడి కూడా కోల్పోతున్నారు. తన సస్టైన్ ఎవరు అవ్వాలి అని చెప్పేసి ఆయన కూడా వీళ్ళందరినీ ఆదర్శప్రాయంగా తీసుకుని తన సొంత బ్యానర్ ఒకటి పెట్టుకుందాం అని చెప్పి ఆయన నిర్ణయించుకొని ఆయనకి ఎప్పుడు సలహాలు చెప్పాడంటే ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. ఎన్టీ రామారావు అంతా విని, వద్దు బ్రదర్, సినిమా రంగం అందరికి అచ్చిరాదు, నువ్వు ఏదో నీకు వచ్చిన విషయం వేసుకునే తప్ప ఇంకొక దిగద్దు అని చెప్పి ఆయన హెచ్చరించారు కూడా. అయినా సరే ఆయన మాట పెడచేవని పెట్టి ఆయన హేమ ఫిల్మ్స్ బ్యానర్ మీద సప్త స్వరాలు అనేటువంటి సినిమా తీశారు. సప్త స్వరాలు నిజంగా మంచి పిక్చరే. యాక్చువల్గా కథ బాగుంటుంది, కథనం బాగుంటుంది, సినిమా హిట్ అవ్వాల్సిందే. కరెక్ట్గా అదే టైంలో జై ఆంధ్ర మూమెంట్ వచ్చింది. జై ఆంధ్ర మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణ హీరో కాంతారావు ముద్ర ఆంధ్రప్రదేశ్లో పట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమా చూడాల. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన లవిన్ ఆంధ్ర కూడా అదే టైంలో వచ్చింది. ఇక్కడ ఆంధ్రాలో ఆడింది, తెలంగాణలో ఆ సినిమా పెద్ద ఎవరు ఆదరించదా. ఆ విధంగా 2 సినిమాలు కూడా దెబ్బతిన్నాయి. అది విధిలిఖితం కూడా అనుకోవచ్చు. వెంటనే ఆయన తన జోనర్ మార్చుకొని కాంతారావు గుండెలు తీసిన మనగాడు అని చెప్పి ఒక సినిమా తీశారు. గుండెలు తీసిన మనగాడు మంచి సినిమా, బాగా ఆడింది కూడా. కాకపోతే నష్టం వస్తుందన్న భయంతో ఆయన ఏం చేశారంటే దాన్ని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. సో వచ్చిన పెట్టుబడి వచ్చింది అంతే, మిగిలింది లేదు, అలాగే పోయింది లేదు. కానీ సప్త స్వరాల్లో మాత్రం 6 లక్షలు పోయింది. 6 లక్షలు అప్పుడు చాలా పెద్ద అమౌంట్. నెక్స్ట్ ఇంకా ఆప్షన్ ఎవరు? కృష్ణకి కాంతారావుకి మంచి అవినాభావ సంబంధం ఉంది.
కృష్ణ వచ్చిన తొలినాళ్ళలోనే ఇద్దరు మునగాళ్ళు అనేటువంటి ఒక జానపద చిత్రంలో కాంతారావుతో కలిసి మల్టీ స్టార్ మూవీలో నటించారు. ఇందులో ఇంటర్వెల్ వరకు అసలు కృష్ణకి మాటలు ఉండవు, ఎందుకంటే టార్జన్ వేషం వేస్తారు. బి విఠలాచార్య దీనికి డైరెక్షన్. వీళ్ళిద్దరు వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఇదే, లాస్ట్ సినిమా కూడా ఇదే. కాంతారావు మీద ఒక అభిమానం ఉంది కృష్ణకి. ఇనిషియల్ స్టేజెస్ లో తనతో పాటు కలిసి నటించారు అని చెప్పేసి. సో అభిమానంతో ఆయన ప్రేమజీవులు అనేటువంటి సినిమాల్లో నటించారు. అందులో సేమ్ ప్రాధాన్యత కాంతారావు కూడా ఉంటుంది. కాకపోతే కథ బాగున్నా, కథనం బాగున్నా ఆ సినిమా ఎవరికి ఎక్కల, ఘోరమైనటువంటి ఫ్లాపు. పెట్టిన పెట్టుబడి రాకపోగా చాలా నష్టాలు మిగిల్చింది. కాంతారావు ఏంటి ఈ సినిమాలు ఇలా పోతున్నాయి, తన పరిస్థితి ఏంటి అని దిగాల పడుతున్న సమయంలో కృష్ణకు ఉన్నటువంటి ఒకే ఒక మనస్తత్వం ఏంటంటే, తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన సహించలేరు. కాంతారావుని పిలిచి, మీరు ఇంకొక సినిమా తీయండి, నేను కాల్ షీట్ ఇస్తాను, మీరు రెమ్యునరేషన్ గురించి ఇబ్బంది పడద్దు, మీరు బిజినెస్ అయ్యి మీరు బాగున్నారు అంటే నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి అని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఆయన మనసులో కాంతారావు కూడా ఉంది, ఏదో సినిమా తీద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పోయిన చోటే డబ్బులు వెతుక్కోవాలి. ఆయన తెలిసింది ఒకటే, సినిమా ప్రపంచం మాత్రమే. సరే, ఈ రకంగా ఉన్నటువంటి తరుణంలో హిందీలో గుమ్నామ్ అని చెప్పేసి సినిమా వచ్చింది. ఈ గుమ్నామ్ యాక్చువల్గా హిందీలో సూపర్ డూపర్ హిట్. అగాథా క్రిస్టీ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ నావల్ ఆధారంగా హాలీవుడ్లో వచ్చిన సినిమాకి రీమేక్ అనుకోవచ్చు, ఇన్స్పిరేషన్ కూడా అనుకోవచ్చు. గుమ్నామ్ చాలా పెద్ద హిట్. అసలు ఆ సినిమా ప్రపంచమే వీచింది. ఎన్పి చక్రవర్తి అని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు కాంతారావు దగ్గర. ఈయన ఏం చేశారంటే, ఈ సినిమా తీస్తే మీకు బాగుంటుంది, ఈ సినిమా తీయండి అని చెప్పి పదే పదే చెప్పడంతో కాంతారావు కూడా ఓకే, మన ఈ సినిమా జోనర్ బాగుంది, ఇప్పుడు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ వెళ్తున్నాయి కాబట్టి కృష్ణతో ఈ సినిమా తీద్దామని చెప్పి కృష్ణను అప్రోచ్ అయ్యారు. కృష్ణ వెంటనే డేట్స్ ఇచ్చేసారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, అంతా అయిపోయింది. కథ రెడీగా ఉంది. ఎంపీ చక్రవర్తి దీనికి డైరెక్టర్ కింద వ్యవహరిస్తున్నారు. అంతా ఓకే అయిపోయి రేపు షూటింగ్ ఉందనగా ఈ డైరెక్టర్ చక్రవర్తి ఏం చేశారంటే, ఏమంటే మీరు పని చేయండి, ఈ సినిమా మీరే చేయండి, ఎందుకంటే ఇది మంచి కథ, కృష్ణకి చేస్తే కృష్ణకి పేరు వస్తుంది, మీరు మళ్ళీ హీరోగా విజృంభిస్తారు అని చెప్పి పదే చెప్పడంతో రాత్రికి రాత్రి కాంతారావు నిర్ణయంలో మార్పు వచ్చేసింది. అప్పటికి కాస్ట్యూమ్స్ కుట్టించేశారు, అంతా రెడీగా ఉంది, రేపు షూటింగ్. రాత్రి కృష్ణకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఏం అనుకోవద్దు, ఈ సినిమా నేనే చేద్దాం అనుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. కృష్ణ ఏ విషయాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. ఓకే, నాకేం అభ్యంతరం లేదండి, మీరు చేసుకోండి అని చెప్పేసి ఆయన డేట్స్ ఇచ్చినటువంటి డేట్స్ మిగతా నిర్మాతలకి ఆయన ఇచ్చేశారు. ఆ విధంగా ఈ సినిమా గుండెలు తీసిన మనగాడు, ఇందులో జ్యోతిలక్ష్మి హీరోయిన్ కింద పెట్టుకొని రాజులోచన, చంద్రమోహన్ లాంటి ప్రధాన తారాగణంతో ఈ సినిమాని తీయడం జరిగింది. పాటలు కూడా మ్యూజికల్గా మంచి హిట్, సినిమా కూడా బాగుంటుంది. అయితే ఈ సినిమా కూడా ఆశించినంత స్థాయి లాభాలు రాలా, అలాగే పోను లేదు, లాభాలు రాను లేదు. ఎందుకంటే ఇది ముందుగానే అమ్మేశారు కాబట్టి దాని ఫలితం మాత్రం కాంతారావుకి దక్కలేదు. దాంతో ఆయన పరిస్థితి మొదటికే వచ్చింది. ఓ పక్కేమో అప్పుల బాధ, ఓ పక్క సినిమాల్లో తనకు హీరో ప్రాధాన్యత ఉండే అవకాశాలు లేవు. మరి ఎవరిస్తారు? కృష్ణకేమైనా కోపం వచ్చిందేమో, ఈ సినిమా నుంచి బయటికి తీసాను కదా అంటే గౌరవప్రదంగా పంపించాను కదా అని అనుకున్నప్పుడు కూడా కృష్ణ ఏమాత్రం కూడా సంకోచించకుండా తర్వాత సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. అంత ఎందుకంటే పద్మాలయ బ్యానర్ మీదే అది పాడి పంటలు లాంటి సినిమాల్లో కూడా ఆయన అవకాశం ఇచ్చారు. అలాంటి మంచి మనస్తత్వం అనమాట కాంతారావుకి. అప్పటి నుంచేనండి దాదాపుగా ఆయన వృద్ధాప్యం వచ్చేటప్పుడు కూడా కృష్ణ తన ప్రొడ్యూసర్స్తో కానీ, డైరెక్టర్స్తో కానీ, ఈవెన్ స్క్రిప్ట్ రైటర్స్తో కానీ, ముఖ్యంగా మహారథి ఉండేవారు. ఆయన ఒకటే చెప్పాలి, ఇందులో ఏదో ఒక పాత్ర కాంతారావు గారికి ఇవ్వండి అని మనం ప్రోత్సహించాలి, ఆయన మంచి నటుడు అని చెప్పేసి. సింహాసనం మీకు తెలుసు కదా, సింహాసనం సినిమాలో కూడా ఆయనకి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక వ్యక్తి పీక్ పీరియడ్లో ఉంటాడు. పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు తాను చూసుకొని పైకెళ్ళటమే కాకుండా తన తోటి నటీనటులు ఇబ్బంది పడుతూ ఉంటే
వాళ్ళ ఇబ్బందుల్ని మన ఇబ్బందులుగా భావించి ఆ సమస్యకి పరిష్కారం చూపించే ఒక వ్యక్తిత్వం ఉంటుంది చూసారా, అది సూపర్ స్టార్ కృష్ణకి ఉంది. ఈ కళ ఇలా పక్కన పెడితే ఒక పక్కనేమో సినిమాలు తీసి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తున్నారు. చివరికి వెర్ర వేషాలు కూడా వేశారనుకోండి, అది వేరే విషయం. కాతారావు ఒకరోజు సూపర్ స్టార్ కృష్ణ మంచి పీక్ పీరియడ్లో ఉన్నారు 80 దశకంలో. పిలిచారు. పిలిచి ఒక కథ రెడీగా ఉందండి, ఆ కథ పేరు ఊరికి మొనగాడు, కె రాఘవేంద్రరావు దీనికి డైరెక్ట్ చేస్తారు, మీరు ఈ సినిమాకి జస్ట్ ప్రొడ్యూసర్గా ఉండండి, నేను మిగతాదంతా నేను చూసుకుంటాను, ఎందుకంటే మీరు చాలా ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు కొట్టాలని కూడా ముందుకు వస్తాను, నాకు నమ్మకం ఉంది, ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుంది, మీ అప్పులన్నీ తిరిగిపోతాయి అని చెప్పేసి చాలా ప్రోత్సహించారు. కాంతారావు ముందు ఈ సినిమాకి నిర్మాతగా ఉండటానికి ఒప్పుకున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మనసులో ఎన్నో సందేహాలు. ఒకవేళ ఈ సినిమా కనుక పోతే తన పరిస్థితి ఏంటి, ఉన్న ఇల్లు కూడా పోతే ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇలా భయపడుతూ ఈ ఊరికి మనగాడు ఈ సినిమాలో నాకు ప్రొడ్యూసర్గా చేయలేదని చెప్తా కృష్ణ మరొకసారి చెప్పారు, కథ బాగా వచ్చిందండి, మీకేమి భయపడద్దు అని చెప్పి నచ్చ చెప్పినా కూడా ఆయన అంతగా ముందుకు రాలేకపోయారు, సాహసం చేయలేకపోయారు. ఆ తర్వాత ఊరికి మనగాడు ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు కదా, అది వేరే ప్రొడ్యూసర్స్ చేశారు. ఆ విధంగా ఒక సోన అవకాశం కాంతారావుకి తప్పిపోయింది. తర్వాత కాంతారావు గారు కూడా తన స్వాగతం, తన జీవిత చరిత్రలో కూడా ఒకటి మెన్షన్ చేసుకున్నారు, కృష్ణ చాలా మంచి మనిషి, నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఆయన ఇచ్చినట్టు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ కూడా నేను పోగొట్టుకున్నాను, ఇది చాలా విచిత్రమైంది కదా, ఈ విచిత్ర జీవితంలో, ఈ సినీ జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కేవలం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతారు, మానవత విలువలకి ఎవరు ప్రాధాన్యత ఇవ్వరు. కానీ సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే కాకుండా, వ్యాపారాలే కాకుండా మానవత్వం, తోటి నటీనటులతో వాళ్ళు చూపించే సహృదయత, ఇది కృష్ణకి మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. మన జీవితంలో మనం పైకి ఎదుగుతూ ఒక వటవృక్షంలా ఉంటే నీడనిచ్చేటువంటి ఒక చెట్టు ఎలా ఉంటుందో ఆ విధంగా ఇండస్ట్రీలో ఎదిగినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. యువత ఈయన చూసి ఎంతో నేర్చుకోవాలి, వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి, విలువలు పెంచుకోవాలి, నైతికత పెంచుకోవాలి. మనిషి ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఆయన చేసే పనులు మాత్రం చిరకాలం కూడా నిలిచిపోతుంటాయి. బహుశా అభిమానికి ఇవన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను యువతకి తెలియదు అనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకి 50,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ని యూట్యూబ్లో అభిమానం చొరుగున్నామంటే అది కేవలం మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం కూడా చాలా విషయాలు ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసి ఇవన్నీ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. కేవలం ఇది సినిమాకి సంబంధించిన విషయాలే కాదు, వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుందని చెప్పేసి ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మీ ఆదరాభిమానాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తాయని భావిస్తూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.